సంబంధం లేకపోయినా ఎందుకు ఎందుకు నాన్న నా మీద ఎంత జాలి చూపించారు? వేలు పట్టుకుని నడక నేర్పాల్సిన నా కన్న తండ్రి ఎందుకు నా మీద కన్నెర చేశాడు? ఇవన్నీ ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నాకంత అయోమయంగా ఉందమ్మా. ఊరుకో తులసి, ఊరుకోమ్మా. సింధురా, ఏంటి నాన్నగారు? తమ్ముడెక్కడా? టిఫిన్ చేశాడా? చేయలేదు. వాడు తర్వాత తింటాడు. అదేంటమ్మా, ఏమైంది వాడికి? అది అది వాడు తులసి కావాలని గొడవ చేస్తున్నాడు. వాడు నాన్నగారు మీరు తినండి. అసలు అసలు ఏమైంది వాడికి? చెప్తా వాడి సంగతి. ఏంట్రా టిఫిన్ చేయనన్నావట? నిన్నే అడిగేది, టిఫిన్ ఎందుకు చేయనన్నావు? తులసి ఇంకా రాలేదు. అయితే తులసి వస్తేనే తింటాను. నిన్ను మీరు ఆగండి. తమ్ముడు, తులసి ఊరెళ్ళిందని నీకు తెలుసు. ఎందుకు మారం చేస్తావు? లేదు, తులసి ఊరెళ్ళలేదు, మీరే పంపించారు. లేదు తమ్ముడు, తను గుడికి వెళ్తానని వెళ్ళింది. గుడికి వెళ్తే పొద్దున వరకు తిరిగి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? అది తను వెళ్ళింది ఇక్కడ గుడికి కాదు, అన్నవరం గుడికి వెళ్ళింది. అది నిజమైతే నాతో ఫోన్లో ఒకసారి మాట్లాడించు. అసలు ఏంట్రా నీ గొడవ? నాన్నగారు మీరుండండి, నేను మాట్లాడుతున్నానుగా. ఏంటమ్మా వీడు ఊరుకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నాడు. నాన్నగారు, వాడికే పాపం తెలీదు, వాడు అమాయకుడు. తమ్ముడు, ఇప్పుడేంటి, నువ్వు తులసితో మాట్లాడాలి అంతే కదా? సరే, ఒక్క నిమిషం. సరే నువ్వు వెళ్ళు. హలో మేడం, చెప్పండి.
ఏంటమ్మా ఉండండి. ఇదిగో తులసితో మాట్లాడు. హలో హలో తులసి. ఏమండి? తులసి ఎక్కడున్నావు? నేను గుడి దగ్గర ఉన్నానండి. గుడికైతే నన్ను తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నేను మీ గురించి పూజ చేయడానికి అన్నవరం వచ్చాను. ఇక్కడ హోమం జరిపిస్తున్నాను. అది పూర్తవ్వాలంటే ఇంకా వారం రోజులు పడుతుంది. మీరు గొడవేం చేయకుండా బుద్ధిగా ఉండండి. అంటే అది నేనొక్కడినే ఇక్కడ. చూడండి, నేను వచ్చే వరకు మీరు బుద్ధిగా ఉండాలి, సరేనా? సరే. తులసి నువ్వు బాగున్నావు కదా? ఆ, బాగున్నానండి. సరేనండి, పూజకు టైం అయింది, ఉంటాను. ఇదిగో అక్క. సరే, ఇప్పుడు తింటావా? తులసితో మాట్లాడాను కదా, బుద్ధిగా ఉంటాను. నేను వెళ్ళి టిఫిన్ తింటాను. అమ్మ సింధూరా, ఏంటమ్మా ఇది? ఏం లేదు నాన్నగారు, తమ్ముడి కోసమని మా ఫ్రెండ్తో మాట్లాడించాను. మంచి పని చేసావమ్మా. మనకు వాడి క్షేమంగా ఉండటమే ముఖ్యం. సరే రా. అమ్మ తులసి, ఏంటమ్మా ఇది? ఇలా ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చుంటావు? నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. ఇలా అయితే నేను తట్టుకోలేనమ్మా. రా, టిఫిన్ తిందు గాని. నాన్న, నేనొక మాట అడుగుతాను. భోజనం చేయకపోతే నా ఆకలిని గుర్తించడానికి మీరున్నారు. ఆప్యాయంగా ఒక ముద్ద పెట్టడానికి అమ్ముంది. కానీ ఆ ఇంట్లో ఆయన చుట్టూ ఎందరున్నా ప్రేమతో పిడికెడు మెతుకులు పెట్టేవారు లేరు నాన్న. ఆకలితో ఉన్న ఆయనకి నేనే కనిపిస్తాను. నేను పక్కనుంటే తప్ప ముద్ద ముట్టలేని అమ్మాయికున్నాను ఆయన. అలాంటి మనిషి ఎలా ఉన్నాడో అని తలుచుకుంటేనే ప్రాణం పోతున్నట్టుంది నాన్న నాకు. అమ్మ తులసి, అవేం మాటలమ్మా. అవును నాన్న, ఆ గుమ్మం దాటి నేను వస్తున్నప్పుడు కనీసం ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. నేను ఒక్క క్షణం కనిపించకపోతేనే విలవిలలాడిపోయి పసి మనసు నాన్న అయింది. అలాంటిది 2 రోజులుగా కనిపించకపోతే భరించలేరు నాన్న. అమ్మ తులసి, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలోకి వచ్చి తన అమాయకత్వంతో నీ కలలన్నింటినీ విచ్ఛిన్నం చేసినా కూడా తనే సర్వస్వం నమ్మి భర్తే దైవంగా భావిస్తూ ఇంకా అతని గురించి ఆలోచించే నీ మనసు చాలా గొప్పదిరా. కానీ ఏం చేయగలం నాన్న,
నేను గొప్పదాన్ని కాదు. నా భర్త ముందు నేను చాలా చిన్నదాన్ని. ఆయన మనసు ఎరగకపోయినా మమకారం ఉంది. మాటల్లో పసితనం కనిపించిన మనిషిలో మానవత్వం ఉంది. అందుకే నా బతుక్కి వెలుగునిచ్చిన మీరు చావు బతుకుల్లో ఉంటే పెద్ద మనసుతో కిడ్నీ దానం చేసి నేను పూజించి మీ ప్రాణాలు నిలబెట్టారు. ఈరోజు మీరు నా కళ్ళ ముందు కనబడే అదృష్టాన్ని ఆయన నాకు ప్రసాదించారు. అలాంటి ఆయన్ని పెళ్లి చేసుకోవడం త్యాగం అనుకోవడం లేదు, కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత అనుకుంటున్నాను. కానీ ఆ బాధ్యతను నెరవేర్చుకునే అవకాశం నేను కోల్పోయాను. నాన్న, ఆయన క్షణక్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ దిక్కు నుంచి వస్తానో అని ఎదురు చూస్తూ ఉంటారు. నా పేరు పలికి ప్రతిసారి ఆ ఇంటి మనుషుల ఆగ్రహానికి బలవుతూనే ఉంటారు. ఏం చేయను నాన్న, ఇదంతా ఊహించుకుంటేనే భయంగా ఉంది. అమ్మా తులసి, నాన్న, ఆయన ఒకసారి చూడాలనుంది నాన్న. నా చేత్తో నా భర్తకి ఒక ముద్ద అన్నం పెట్టాలనుంది నాన్న. ప్లీజ్ నాన్న. అమ్మ తులసి, ఇన్నాళ్ళుగా నేనంటూ నీకేమీ చేయలేకపోయాను. ఇప్పుడు నీ కన్నీళ్లను చూస్తూ కూడా నీ ఆవేదనను అర్థం చేసుకోకపోతే నా బతుకు అర్థం లేదు. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. కాశీని నేను తీసుకొస్తాను, నువ్వు బాధపడద్దు. నాన్న, ఇప్పుడే వెళ్ళి కాశీని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. వద్దు నాన్న, మీరు అక్కడికి వెళ్తే. పర్వాలేదమ్మా, ఒక్క క్షణం నీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి, తల వంచడానికైనా, ఆ కుటుంబంలో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికైనా నేను సిద్ధం. నేను వెళ్ళి కాశీని తీసుకొస్తాను.
నమస్కారం రాజావారు. లోపలికి రావచ్చా? ఆల్రెడీ గుమ్మంలోకి వచ్చేసావు కదా. అడగడం సంస్కారం అని అడిగాను. ఉమ్, కూర్చో. ఎందుకు వచ్చావు? రాజావారు, నేను వచ్చింది మీతో గొడవ పడ్డానికి కాదు. కాస్త నన్ను అర్థం చేసుకోండి. నేను చెప్పేది నిదానంగా వినండి. రాజావారు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దాలి. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలి. కానీ పెద్దలమైన మనమే వాళ్లకు సమస్య కాకూడదు. సమస్య సృష్టించింది మీరు. తొందరపాటుతో ఆ సమస్యను జటిలం చేసింది మీరు. అయినా పరిష్కరించడానికి ఇది భార్యాభర్తలకు సంబంధించిన సమస్య కాదు, నా పరువుకు సంబంధించింది. తెంచుకోవడమే తప్ప పరిష్కారం దొరకదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆవేశం అనర్థాన్ని తెచ్చిపెడుతుందే తప్ప ఏం ఉపయోగం లేదు అని నువ్వు చెప్తే తెలుసుకోలేనంత అమాయకుడికి కాదు. అసలు ఆవేశానికి బీజం పడింది ఎక్కడ? మీ దగ్గర, మా దగ్గర. ఒప్పుకుంటున్నాను. అందుకే కదా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. విషయం చెప్పు.